సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్పిరిచువల్ ట్రైనర్ డాక్టర్ తరుణ్ గారు. సో వినాయక చవితి కాబట్టి వినాయకుడికి ఏమేమి ఇష్టమో ఆల్రెడీ మనం తరుణ్ గారితో కొన్ని వినాయకుడి గురించి డిస్కషన్ చేశాం కాబట్టి ఇది కూడా అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో తరుణ్ గారు, మామూలు గత వీడియోలో అయితే గరిక గురించి, గరికకున్న ప్రాధాన్యత, దాని విలువ, ఆ పూజ విధానం ద్వారా మనం పొందే మనశ్శాంతి గురించి చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా వినాయకునికి ఇంకా ఏమి ఇష్టం అండి? మనకు గరిక పూజతో పాటు స్వామి ముందర గుంజీలు తీసేటువంటి ఆనవాయితీ ఉంది. ఓకే, మీరు ఎప్పుడైనా తీసారా? అంటే ఏదన్నా దేవుడి దగ్గర పెద్దానికి ఏదన్నా చిన్నప్పుడు ఏంటి అంటే ఎక్కడన్నా మార్క్స్ రావాలి అంటే గుంజులు తీసేదాన్ని. అంటే నార్మల్ గా మన గణపతి దగ్గరికి వచ్చేసరికి అందరూ పట్టేసుకొని గుంజీలు తీస్తా ఉంటారు. అంటే ముఖ్యంగా ఓన్లీ గణపతి దగ్గర మనకు ఆ గుంజీలు అన్నది చాలా ఇంపార్టెంట్ గా చెప్తాం. సో దాని వెనకాల ఒక కథ ఉంది, అది చెప్పుకుందాం ఈ రోజు. అయితే పూర్వం అంట ఒకానొక సమయంలో గణపతి వైకుంఠానికి వెళ్ళాడంట. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి ఉంటారు కదా. మనకు పురాణాల ప్రకారము గణపతి యొక్క మేనమామ శ్రీ మహావిష్ణువుగా వర్ణిస్తూ ఉంటారు. కాబట్టి అట్లా ఒకనొక రోజు అట్లా టైం పాస్ కానీ అట్లా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దామని చెప్పి గణపతి వెళ్ళారట. స్వామి అలంకార ప్రియో హరిహి, స్వామి విష్ణుమూర్తి అలంకారానికి చాలా ఇష్టపడతాడు. అందుకని మనం చూస్తే దేవాలయాలలో కూడా విష్ణుమూర్తికి చాలా గొప్ప గొప్ప అలంకారాలు చేస్తూ ఉంటాం. స్వామి దగ్గర మంచి మంచి ఆభరణాలు, మంచి మంచి ఆయుధాలు కదా, శంఖము, చక్రము, శాంగము, గద, కౌమోదకి అనేటువంటి గద, ఖడ్గము, నందకం అనేటువంటి ఖడ్గము, ఇట్లా అనేక ఆయుధాలు ఉంటాయి. అవన్నీ అలా పెట్టున్నాయంటే దాంట్లో స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోహో చక్రం సదాహం శరణం ప్రపద్యి అని ఆ సుదర్శన చక్రాన్ని చూసిందంట. ఆ సుదర్శన చక్రం ఎట్లుంటుందంట అంటే 1000 మంది సూర్యులు ఒక దగ్గర ఉంటే ఎంత కాంతిగా ఉంటుందో స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం, అటువంటి గొప్ప కాంతితోటి అట్లా కనబడ్డదంట చక్రం చుట్టూ తిరుగుకుంటా. అని చిన్న వయసులో ఉన్నాడు అప్పుడు వినాయకుడు. ఎవరికైనా చిన్నపిల్లలకి అలాంటి ఏమైనా చూస్తే ఆటబొమ్మల్లాగా కనబడతాయి కదా. ఈయన ఏం చేశాడంట, పాపం విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆయుధాలను ఒక దగ్గర పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడంట. ఈ వినాయకుడు ఏం చేశాడంట, అక్కడికి వెళ్ళి అదేదో బాగా ఇంట్రెస్టింగ్ గా కనబడుతుందని చెప్పేసి తీసేసుకున్నాడంట. తీసేసుకొని అక్కడి నుంచి పరిగెత్తాడంట. అది మామూలు చక్రమా, సమస్తమైనటువంటి విశ్వాన్ని నడిపించేటువంటి విశ్వ చక్రము. కేవలం తన యొక్క చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రంతోటే విశ్వ గమనాన్ని శాసిస్తున్నాడు స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆ యొక్క సృష్టి యొక్క గమనానికి ఆటంకం కలుగుతుందని చెప్పి బతిలాడతాడు. చిన్నపిల్లవాడు కాబట్టి గణపతిని చాలా రిక్వెస్ట్ చేస్తాడంట విష్ణుమూర్తి ఇవ్వమని చెప్పి. ఇవ్వకుండా ఆ వైకుంఠం అంతా పరిగెత్తాడంట, అన్ని లోకాలకు వెళ్తాడంట. ఆయన వెనకాల ఆ స్వామి కూడా పరిగెత్తాడంట. అయితే పరిగెత్తి అలసిపోతే ఇంకా కాలు ఏడిపిద్దామని చెప్పి, ఆ మామయ్యని ఏడిపిద్దామని చెప్పి ఫన్ కోసం గణపతి అట్లా వెళ్ళి ఇంకా పాపం ఆయన అలసటను చూసిందంట. శ్రీ మహావిష్ణువు అలసిపోయేసరికి ఆ అలసటను చూసి బాధపడ్డాడంట వినాయకుడు. అరే చాలే, పాపం ఈయన నాడిచ్చింది ఇప్పటిదాకా, ఈయనకి ఇచ్చేద్దాం ఈయన చక్రము అని చెప్పి అనుకొని ఒక దగ్గర ఆగాడంట. సరే ఇంక గణపతి ఇవ్వాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంట, ఆయన ముందర 2 చేతులు చెవులు పట్టుకొని గుంజులు తీశాడంట. అంత దివ్యమంగళ విగ్రహం స్వామి శ్రీ మహావిష్ణువు ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. స్వామి మంచి పట్టు వస్త్రాలను ధరించి, గొప్ప గొప్ప ఆభరణాలను ధరించి, మంచి వర్చస్సుతోటి వనమాలను ధరించి, పద్మమాలను ధరించి, అంత గొప్ప మూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అంత చిన్న పిల్లాడైనటువంటి గణపతి ముందర గుంజులు తీసేసరికి నాకు నవ్వు వచ్చేసింది. మన వినాయకుడికి నవ్వు వచ్చేసి హేళన చేసుకుంటూ నవ్విండు. అంటే ఫన్ కోసమే, అదేదో కించపరిచే విధంగా కాదు. నవ్వేసరికి అది చూసి విష్ణుమూర్తి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఇదిగో తీసుకో అని చెప్పి ఆయన చక్రం ఆయన చేతిలో పెట్టేసిండంట. అమ్మా నా చక్రం నాకు ఇచ్చేసినావా అని చెప్పని గణపతి అప్పుడు శ్రీ మహావిష్ణుతో అంటాడంట, నువ్వు నా ముందర ఇట్లా గుంజీలు తీస్తే నాకు ఇంత ఆనందం వచ్చింది కదా, ఇంత సంతోషపడ్డాను కదా. ఎవరైతే నా ముందర ఆ విధంగా గుంజీలు తీస్తారో అటువంటి వాళ్ళని చూసి నేను ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని సంతోషపడి వాళ్ళు ఏదనుకుంటే నేను అది వాళ్ళ కోరికను తీర్చేస్తాను అని చెప్పి గణపతి వరాన్ని ఇచ్చాడంట. సో ఇంక అప్పటి నుంచి అంటే ఫస్ట్ టైం గణపతి ముందర గుంజలు తీసింది ఎవరు అంటే సాక్షాత్తు స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు. కాబట్టే ఎప్పుడైనా మనం స్వామి ముందర గుంజలు తీసేటప్పుడు ఈ యొక్క కథను మనం మనసులో పెట్టుకుంటూ స్వామి అని చెప్పి ఏ కోరికతోనైనా సరే స్వామి ముందర గుంజులు తీస్తే స్వామి కూడా ఈ జరిగిందంతా కూడా తలుచుకొని స్వామి కూడా సంతోషపడి మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడంట.
అందుకని మెయిన్ గా గణపతి దగ్గరే మనం గుంజలు తినడం కరెక్ట్. అవును, మీరు చూస్తుంటాం. అన్నట్లు ఎక్కడ గణపతి కనిపిస్తే రోడ్డు మీద కనిపించినా కూడా కొంతమంది గుంజులు రోడ్డు మీదే తీసేస్తారు. అంటే గుంజులు తీస్తారు, చాలా మందికి అసలు ఎందుకు తీస్తారు అన్న రీజన్ అయితే ఈ పురాణ కథల గురించి అయితే తెలియదు. కాబట్టి నిజంగా మీరు చాలా చక్కగా చెప్పారు. సో మనకి ఏదన్నా కావాలి అన్నా కూడా ముందు గణపతయ్యని మనం హ్యాపీగా చూసుకుంటే గణపతయ్య మనకు అన్నీ ఇస్తారు. మనం చూస్తే గనుక మనం పూజా విధానాలలో కూడా ఏ పూజ చేస్తే ఆ దేవత ప్రీత్యర్థే అని చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వరుడు యొక్క పూజ చేస్తుంటే పరమేశ్వర ప్రీత్యర్థే, లేకపోతే వినాయకుడు పూజ చేస్తుంటే వినాయక ప్రీత్యర్థే అని చేస్తుంటాం. అంటే ఈ గుంజిలు తీయడం వల్ల గణపతి ప్రీతి చెందుతున్నాడు. అంటే మనం మెయిన్ మోటివ్ ఏముండాలి పూజలో అంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి. అటువంటి ప్రసన్నమైనటువంటి భగవంతుడు మనం ఏది కోరుకుంటే అది అనుగ్రహించేస్తాడు. సో భగవంతుడికి ప్రీతి కలిగేటువంటి విధంగా మన పూజా విధానం ఉండాలి. కాబట్టి డెఫినెట్గా మనం ఇప్పుడు నేను ఎవరినైనా ఒకరిని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఏం చేస్తాను, వాళ్ళకి ఇష్టమైనవి చేయాలి నేను, అవునా కాదా? వాళ్ళకి ఏదైనా స్వీట్ ఇష్టం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్వీట్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఏదైనా ఇష్టం అంటే అది ఆ పర్టికులర్ థింగ్ తీసుకెళ్తే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. సో అలాగే అంటే భగవంతుడు మరి మానవుల్లాగా అట్లా ప్రతిదీ ఆ మెటీరియలిస్టిక్ థింగ్ కి ప్రీతి చెందుతారని కాదు. బట్ అట్లీస్ట్ అంటే మనం ఆ లెవెల్లో ఉన్నాం కాబట్టి అసలు అన్నిటికీ అతీతంగా ఉండేటువంటి స్వామిని ఉపాసన చేయాలంటే ఫస్ట్ మనం ఆ లెవెల్కి వెళ్ళాలి. సో ఇట్స్ ఆల్ లైక్ చిన్న మెట్లలాగా, ప్రతి ఒక్క మెట్టు ఎక్కుతూ ఉంటేనే మనం ఆ యోగ స్థితికి వెళ్తాం. కాబట్టి మనం ఆ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఆ దేవతను ఆ విధంగా ఆరాధించడంలో తప్పు లేదు. కాబట్టి ఏది చేస్తే గణపతి ప్రీతి చెందుతాడో అది చేయాలి. సో అందుకని గరికతో పూజ చేయడం చాలా సింపుల్ అండి. అంటే మనం అనుకుంటాము పూజ అంటే అదేదో చాలా కాంప్లికేటెడ్ థింగ్, చెయ్యాలా, దానికి ప్రిపరేషన్ అయిపోతుంది. ఎంతసేపు 4 గరిక ఎవరింట్లో పెరగదండి? మామూలుగా వానలు పడితే ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది గరిక, అవునా కదా? చాలా ఈజీగా పెరిగేవి. తర్వాత జిల్లేడు పూలు అంటే ఇష్టం స్వామికి. ఆ జిల్లేడు ఎక్కడంటే అక్కడ రోడ్ల పైన కనబడతా ఉంటుంది కదా. ఆ గరిక జిల్లేడు తీసుకొచ్చి కొంచెం సింధూరం స్వామి పాదాల దగ్గర వేసి తోచిన నైవేద్యం, బెల్లము కనుక చాలా ఇష్టం, చాలా బెల్లం అంటే. కాబట్టి ఆ బెల్లాన్ని నైవేద్యం పెట్టి చాలా అక్కడికే అయిపోయింది పూజ. ఏదైనా చిన్న శ్లోకం చెప్పుకొని ఎవరికి తోచింది వాళ్ళు, ఏదో వేద మంత్రాలే చదవాలనేం లేదు కదా. అక్కడ ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు చదువుకోవచ్చు. మెయిన్గా స్వామికి 16 నామాలు ముఖ్యంగా చెప్తారు. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ. ఇవి 16 నామాలండి. ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది. కానీ అన్ఫార్చునేట్గా ఎవరికి రావు ఇవి. చాలా సింపుల్. ఎవరినన్నా మళ్ళీ ఏదైనా క్వశ్చన్ చేస్తే ఏదో రియాక్ట్ అయిపోతుంటారు, వాళ్ళకి ఏదో ప్రతిదీ తెలుసు అని. కానీ మనం భగవంతుడికి మనం చాలా సింపుల్ వేస్లో పూజ చేసేసుకోవచ్చు. ఈ 16 సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హిరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, కుమారగురవే నమః. అయిపోయింది. ఎంతసేపు అయింది? 30 సెకండ్స్ 40 సెకండ్స్ చెప్పేసుకుని 16 నామాలు 2 గరిక పెట్టేసి కొంచెం సింధూరం పెట్టి ఇంత బెల్లం నైవేద్యం పెట్టి అగరబత్తి హారతి అయిపోయింది. ఇంకా దాంట్లో మనం ఏదో పెద్దగా పూజ చేయాలి అందుకంటే పీపుల్ చాలా మటుకు దే సర్చ్ ఫర్ ఎక్స్క్యూజెస్ టు స్కిప్ పూజ. అదే మీరు ఒక పార్టీకి వెళ్ళమనండి, కరెక్ట్, వెళ్ళిపోతారు. మూవీస్కి వెళ్ళిన 2.5 hours అండి మూవీ మాట్లా, థియేటర్లో 2.5 hours. సినిమా నచ్చినా నచ్చకపోయినా ఆ పెట్టే 300-500కో అవి వేస్ట్ అవుతాయన్నా సరే, వాడికి నచ్చకపోయినా బలవంతంగానైనా కూర్చొని చూస్తాడు సినిమా కదా. కానీ ఆ భగవంతుడికి ఆరాధన ఎంతసేపు కాదు, ఒక 5 to 10 minutes, ఎంత బిజీ ఉన్నా కదా. వెన్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. కరెక్ట్, నిజంగా మీరన్నది కరెక్ట్ అండి. ఇదే సినిమాలకి, పార్టీలకి, అన్నిటికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, షాపింగ్కి అన్నిటికీ ఉంటుంది. ఈవెన్ అన్నిటికీ బయట ఎక్కడ పోకపోయినా ఇంట్లో మొబైల్తో ఎన్ని గంటలు తెలియకుండా స్పెండ్ చేస్తాం. అదే నిజంగా భగవంతుని నిజంగా మనం ప్రేమతో ఆరాధిస్తే వారు మనల్ని బిడ్డల్లాగా చూసుకుంటారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.